గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. నేను మొత్తం టోటల్ ఎన్ని పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నాం మొత్తం డేట్తో సహా మీకు మొత్తం చూపిస్తాను. బుల్డన్ సొల్యూషన్స్ అనే కంపెనీకి బిల్ చేసాం ఈ ప్రాజెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి $650 అనమాట. ఇది ఒక మార్కెటింగ్ ఏజెన్సీ యునైటెడ్ స్టేట్స్లో రిజిస్టర్ అయి ఉంది. Hey, my name is Madhav and I'm the co-founder of Bullrun Solution. It's a marketing company. So I recently worked with Firoz and Mohan and they built an AI appointment setter for our company. So I really like working with these guys. So if you want to get any project of AI technology or something, just hire these guys. Totally believe on me. So they did a great job. Their response time was great. Plus, whatever changes we required, they just do it as soon as possible. So just go ahead with this guy. I really love them, and if any of the project in the future, I will going to hire them. ఓకే, ఇక మన వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ గాయస్, వెల్కమ్ టు మోఫియే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇంకా లైక్ చేయండి వీడియోని. ఎందుకంటే తెలుగులో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలా మీకు రియల్ క్లయింట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రియల్ ప్రాజెక్ట్స్ ఎలా డెలివర్ చేయాలని మీకు చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎలాంటి మరికొన్ని వీడియోస్ మేము చేస్తాం. వేరే క్లయింట్స్ ఉన్నారు కదా, ఇలాంటి డీల్స్ మేము చాలా క్లోజ్ చేసాం. అవన్నీ మీకు చూపిస్తాను. అంటే మొత్తం అన్నిటికీ ప్రాసెస్ చెప్తాను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో నేను మీకు ఎలా చెప్పబోతున్నాను అంటే, ఫస్ట్ వచ్చేసి మొత్తం ఒక స్టోరీ బేస్డ్గా చెప్తాను. అసలు క్లయింట్ నాతో ఎలా కాంటాక్ట్ అయ్యారు, నేను క్లయింట్ని ఎలా కన్విన్స్ చేశాను, సేల్స్ కాల్లో ఏం జరిగింది, ప్రపోజల్ ఎలా సెండ్ చేశాను, తర్వాత ప్రాజెక్ట్ ఎలా డెలివర్ చేసాం, ప్రాజెక్ట్లో మేము ఫేస్ చేసే మిస్టేక్స్ ఏంటి, మేము ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేసాం, ఇంకా పేమెంట్ అనేది ఎలా రిసీవ్ చేసుకున్నాం, ఎన్ని ఫేజెస్గా డివైడ్ చేసాం, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే గాయస్, మీరు ఇక్కడ చూడొచ్చు December 20, 2025 అనమాట. క్లయింట్ నాకు మెసేజ్ పెట్టారు. ఏ టైంకి పెట్టారంటే 11:15 PM పెట్టారు. నాకు ఏమని పెట్టారు, ఏ మోహన్ హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ వాయిస్ ఏజెంట్స్ అని. మీరు ఇక్కడ చూడొచ్చు, లింక్డ్ఇన్లో నా ప్రొఫైల్ చూసి నాకు ఒక మెసేజ్ అనేది సెండ్ చేశారు. అంటే ఇది ఇన్బౌండ్ లీడ్ అనమాట. క్లయింటే నన్ను రీచ్ అవుట్ అయ్యారు నా యొక్క ప్రొఫైల్ చూసి. సో తర్వాత నేను చెప్పాను, మేము వాయిస్ ఏజెంట్ సిస్టమ్స్ కూడా మా ఏజెన్సీలో బిల్ చేస్తాము, ఇప్పటికి చాలా ప్రాజెక్ట్స్ డెలివర్ చేశానని క్లయింట్కి చెప్పాను. ఓకే, సౌండ్స్ గుడ్ అని అతను చెప్పేసి నెంబర్ ఇచ్చారు కాల్ చేయమని. ఎప్పుడు కాల్ చేయమన్నారు అంటే December 21, 2025 at 3:50 PMకి కాల్ చేయమన్నారు. నేను అప్పుడు కాల్ చేశాను. కాల్లో మొత్తం మాట్లాడుకున్నాం అంతా. తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను చెప్పాను కాల్లో ఏమని చెప్పానంటే, సేమ్ ఎలాంటిదే ఒక యూఎస్ కంపెనీకి చేసాము అలా అని చెప్పాను ఆయనకి. ఆయన కూడా ఓకే మంచిదే, నాకు చూపిస్తావా అది ఎలా ఉందని అప్పటికప్పుడే మీట్ లింక్ షేర్ చేయమన్నారు డైరెక్ట్ చూపించడానికి. సో నేను కూడా 4:16 PMకి ఒక మీట్ లింక్ అనేది ఆయనకి షేర్ చేశాను. ఆయన జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యాక మొత్తం మీటింగ్లో ఏం జరిగిందంటే మొత్తం సిస్టమ్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆ మీట్ ఉంటుంది కదా, దాని యొక్క రికార్డింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, December 21, 2025. ఇది ఫాథమ్ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్లో మనం మీటింగ్స్ అన్ని రికార్డ్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి ఆ వీడియో ప్లే చేసి కూడా చూపిస్తాను. క్లయింట్కి నాకు మధ్యలో కాన్వర్జేషన్ ఏం జరిగిందో. ఫుల్ కాన్వర్జేషన్ నేను ఇక్కడ మీకు పెట్టలేను, ఎందుకంటే ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మొత్తం మీకు పెట్టలేను, కానీ మీకు మొత్తం చెప్తాను ఏం జరిగిందని. ఇక్కడ చూడొచ్చు, టోటల్ 32 minutes కాల్ అనేది జరిగింది. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను క్లయింట్కి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మీట్ ఏమైందంటే, నేను అసలు ఈ కాల్లో ఏం జరిగిందంటే, నేను మొత్తం ఏదైతే బిల్ చేశానో ఆ సిస్టమ్ వర్క్ ఫ్లోస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే క్లయింట్కి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉందనమాట. సో అతను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఈ ప్రాబ్లమ్ వస్తే నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, దీన్ని ఎలా నువ్వు అక్కడ కాన్ఫిగర్ చేసావు, మొత్తం అంతా కరెక్ట్గా ఆన్సర్ చేశాను. కాన్వర్జేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే జరిగిందనమాట. ఓకే, ఇక్కడ వర్క్ ఫ్లోస్ ఇంకా CRM టూల్స్ మొత్తం ఎలా ఇంటిగ్రేట్ చేశాను అది మొత్తం అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అతనికి కూడా నచ్చింది. నెక్స్ట్ ఆయన ఏమన్నారంటే, ఒక ప్రపోజల్ ఇంకా ప్రైజింగ్ ఎంత అవుతుంది మొత్తం సెండ్ చేయమన్నారు. అంటే ఆపరేషన్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇంకా టోటల్ సిస్టమ్ బిల్ చేయడానికి కాస్ట్ ఎంత అవుతుంది మొత్తం షేర్ చేయమన్నారు. నెక్స్ట్ నేను ఏం చేశానంటే, ఆయన కొన్ని డీటెయిల్స్ గురించి రీసెర్చ్ చేయమన్నారు. వాటి గురించి కూడా రీసెర్చ్ చేశాను. నెక్స్ట్ రోజు నేను వచ్చేసి సేమ్ డే నేను ప్రపోజల్ సెండ్ చేశాను ఆయనకి. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ టు లీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లయింట్ వచ్చిన రోజు మనం మ్యాక్సిమం క్లోజ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ నేను ఆయనకి మెసేజ్ పెట్టాను, అదే మీరు రీసెర్చ్ చేయమన్నారు కదా, నేను రీసెర్చ్ చేశాను కాస్త ప్లాట్ఫామ్ డైరెక్ట్గా మనం ఇంటిగ్రేట్ చేయడానికి అవుతుందా లేదా అని. సో అది కూడా ఆయన క్లారిఫై చేశా.
సేమ్ డే అప్పుడే నేను ప్రపోజల్ కూడా సెండ్ చేశాను ఇక్కడ. ఏఐ పవర్డ్ లీడ్ కన్వర్జన్ అని ఇక్కడ ఉందా 2 పీడిఎఫ్స్ నేను షేర్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు 11:27 PM ఏ రోజు ఇది డిసెంబర్ 21. ఏ రోజైతే మీట్ జరిగిందో సేమ్ డే అనమాట. ఇక్కడ ఫస్ట్ ప్రపోజల్‌లో ఏముంటదంటే మొత్తం నా ప్లాన్ ఉంటది. ఫేజ్ వైస్ డెవలప్‌మెంట్ ప్లాను, ఇంకా అమౌంట్ ఎంత చార్జ్ చేస్తున్నాము, ఇంకా ఏ వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయాలి, మొత్తం అంతా ఉంటది. ఇక్కడ సెకండ్ పీడిఎఫ్‌లో ఏముంటదంటే కాస్ట్ ఉంటది. అంటే ఒక వాయిస్ ఏజెంట్ మాట్లాడడానికి ఎంత కాస్ట్ అవుతుంది, మొత్తం సబ్స్క్రిప్షన్ కాస్ట్‌లు ఉంటాయి కదా! అవన్నీ వేరే పీడిఎఫ్‌లో నేను మెన్షన్ చేశా. ఇప్పుడు ఈ పీడిఎఫ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే ఇప్పుడు ప్రపోజల్ చూద్దాం. నేను ప్రపోజల్ ఏం షేర్ చేశానో, ప్రపోజల్‌లో ఉన్న డీటెయిల్స్ మొత్తం మనం చూద్దాం. ఇది మొత్తం మీకు స్టోరీలా చెప్తున్నాను. ఇది మొత్తం మీకు ఒక సీక్వెన్స్‌లో చెప్తున్నాను. అసల వచ్చిన దగ్గర నుంచి క్లోజ్ అయ్యేంత వరకు ఏమైందో మొత్తం మీకు సీక్వెన్స్‌గా చెప్తున్నాను. సో, నేను ప్రపోజల్ సెండ్ చేశా కాబట్టి ఇప్పుడు ప్రపోజల్ గురించి మనం చూద్దాం. ప్రపోజల్ ఓపెన్ చేస్తున్నా. యాహ్! మీరిక్కడ చూడొచ్చు. అంటే మా ఏజెన్సీ నేమ్ వచ్చేసి ప్రాఫిట్ గ్రోత్ ఏ అనమాట అప్పుడు. ఇప్పుడొచ్చేసి దాన్ని మోఫీ ఏగా మనం చేంజ్ చేసాం. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ఆ కంప్లీట్ సిస్టమ్ నేమ్ వచ్చేసి ఏఐ పవర్డ్ లీడ్ కన్వర్జన్ అండ్ అపాయింట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో, ఇక్కడ ఆళ్ళ కంపెనీ పేరు మెన్షన్ చేశా. ప్రిపేర్డ్ ఫర్ అండ్ ప్రిపేర్డ్ బై అని. ఇంకా ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా మెన్షన్ చేశా. సో, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అనమాట ప్రాజెక్ట్ గురించి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అబ్జెక్టివ్స్ అసల ఏమేమి కావాలి, మెయిన్‌గా మనకి గోల్స్ ఏంటి, ప్రాజెక్ట్ నుంచి మనకి ఏం రావాలి, అంటే మెయిన్‌గా క్లయింట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, అవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేశా. బిల్డ్ ఎ రిపీటబుల్, స్కేలబుల్ అండ్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్ దట్ డజంట్ బ్రేక్స్ ఇన్ ప్రొడక్షన్. అలా కొన్ని మనం వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అయ్యేటట్టు కొన్ని మెయిన్ పాయింట్స్ అనేవి మనం టాప్‌లో మెన్షన్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏఐ టెక్నాలజీ అంటే ఐ మీన్ ఏ ప్లాట్‌ఫామ్స్ మనం యూజ్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి, ఇంకా వై వి ఆర్ యూజింగ్ దోస్ ప్లాట్‌ఫామ్స్. అలా అని ఆల్రెడీ మా క్లయింట్ వచ్చేసి ఒక ఎగ్జిస్టింగ్ సీఆర్ఎం అనేది యూజ్ చేస్తున్నారు. గో హై లెవెల్ అని. అంటే మెయిన్‌గా ఇదొక బిగ్ సీఆర్ఎం అనమాట. యూఎస్‌లో చాలా కంపెనీస్ యూజ్ చేస్తాయి. సో, మనం ఏదైతే బిల్డ్ చేస్తున్నామో మన డేటా మొత్తం ఆ యొక్క సీఆర్ఎంతో ఇంటిగ్రేట్ చేయాలి. ఈవెన్ అపాయింట్మెంట్ బుకింగ్, క్యాలెండర్స్ మొత్తం అన్నీ ఆ సీఆర్ఎంలోనే సింక్ అయ్యి ఉండాలి. క్లయింటు ఆ యొక్క సీఆర్ఎం ఓపెన్ చేసి చూస్తే మొత్తం అంతా కనబడాలి. వేరే ప్లాట్‌ఫామ్‌కి వెళ్ళకుండా మనం మొత్తం అంతా ఒకే దగ్గర ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఎన్ఐ10 అనమాట. ఎన్ఐ10లో మనం ఏవైతే ఆర్కెస్ట్రేషన్ వర్క్ ఫ్లోస్ ఉంటాయో అవి మొత్తం మెయిన్ లాజిక్ అంతా ఎన్ఐ10లోనే జరుగుతది. సో, మల్టిపుల్ ఒక 7, 8 వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసాం ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం. నెక్స్ట్ రీటైల్ ఏఐ ప్లాట్‌ఫామ్ యూజ్ చేసాం. ఈ ప్లాట్‌ఫామ్‌లో మనం వచ్చేసి వాయిస్ ఏజెంట్ బిల్డ్ చేసాం క్లయింట్‌కి ప్రొవైడ్ చేయడానికి. తర్వాత ట్విలియో ప్లాట్‌ఫామ్ యూజ్ చేసాం. ట్విలియో ఏంటంటే ఇది టెలిఫోనీ ప్రొవైడర్ అనమాట. మనకు ఫోన్ నంబర్స్ అయి ప్రొవైడ్ చేస్తది. ఫోన్ నంబర్ కోసం ఆ ప్లాట్‌ఫామ్ యూజ్ చేసాం. ఎందుకంటే ఆ ప్లాట్‌ఫామ్ ఆల్రెడీ మనం ఆ యొక్క సీఆర్ఎంతో ఇంటిగ్రేట్ చేసామనమాట. సో, ఏవైతే కాల్ రికార్డింగ్స్ ఉంటాయో అవన్నీ సీఆర్ఎం అనలిటిక్స్‌లో చూపిస్తుంది డైరెక్ట్‌గా మనం మాన్యువల్‌గా పెట్టకుండా. ఇంకా ఓపెన్ ఏఐ సబ్స్క్రిప్షన్ ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే ఏపీఐ యూసేజ్ ఉంటది కదా! సో, దానికోసం. అండ్ ఇది మొత్తం నేను ఇక్కడ టెక్నాలజీ ఏం కావాలి మనం మొత్తం ఇక్కడ మెన్షన్ చేశాననమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం పెట్టా, ఫేజ్ వైస్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అని పెట్టా. ఫేజ్ వైస్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఎందుకు పెట్టానంటే ఆయన అడిగారు, నువ్వు ఎన్ని ఫేజెస్‌లో చేయగలవు? ఎలా చేయగలవు? వీక్‌కి ఎంత వర్క్ చేయగలవు? నాకు ప్రతి వీక్ తర్వాత ఏ అవుట్‌కమ్ నేను నీ దగ్గర నుంచి ఆశించాలి? మొత్తం అడిగారు అతను డీటెయిల్‌గా. సో, నేను చెప్పా ఫేజ్ 1లో వీక్ 1 వచ్చేసి మేము ఇచ్చేస్తాము. మీరు అవుట్‌కమ్ వచ్చేసి ఇది. లీడ్స్ అన్నిటికి ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది. ఫార్మ్ ఫిల్ చేశాక ఇంకా ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది. ఆటోమేటిక్‌గా సీఆర్ఎం కూడా అప్డేట్ అవుతుందని. అలా చెప్పాను. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఫేజ్ 1లో ఇంకా మనం ఏమేమి చేయాలి, ఇంకా ఎప్పుడులోపు అవుతది. ఫస్ట్ వీక్‌లో అవుతది ఫేజ్ 1 వచ్చేసి. నెక్స్ట్ ఫేజ్ 2 అనమాట. అలా ఫేజ్ 3 అనమాట. ఫేజ్ 4 అనమాట. ఫేజ్ 5 టోటల్ మొత్తం 5 ఫేజెస్‌లో మనం ఈ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేస్తాం. అరౌండ్ మనకి 4-5 వీక్స్ పడుతుంది ఇది ప్రాజెక్ట్ వచ్చేసి. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైమ్‌లైన్ పెట్టాం. సో, ఇక్కడ ప్రైజింగ్ కూడా మనం చెప్పాం క్లయింట్‌కి మొత్తం. ఫస్ట్ మేము ఒక ప్రైస్ పెట్టాం. తర్వాత క్లయింట్‌ని అలా నెగోషియేషన్ అయ్యి ప్రైస్ అనేది ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది అంటే ఒక కరెక్ట్ ప్రైస్‌కి ఫిక్స్ అయ్యామనమాట. సో, వాళ్ళ దగ్గర నుంచి మాకేమేమి కావాలో రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద బుల్ రన్ సొల్యూషన్స్ ఎల్ఎల్‌సీ అని ఇక్కడ పెట్టాను మీరు చూడొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి అసలు వాయిస్ ఏజెంట్ స్క్రిప్ట్ ఏంటి, అసలు ఎలా మాట్లాడాలి అదొకటి కావాలి. ఇంకా మీ యొక్క కంపెనీ గురించి బిజినెస్ కాంటెక్స్టింగ్ నాలెడ్జ్ బేస్ ఉంటది కదా! అది కూడా కావాలని అడిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమేమి డెలివర్ చేస్తాము మొత్తం అంతనమాట. ఇదొచ్చేసి ప్రపోజల్. మీరు ఇలాంటి ప్రపోజల్స్ మీకు ఎలా రెడీ చేయాలన్నా ఒక వీడియో చేయమన్నా చేస్తాను. సో, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్. ఇంకా నెక్స్ట్ పీడిఎఫ్ ఏంటంటే మొత్తం సబ్స్క్రిప్షన్ అండ్ ప్రైజింగ్ గురించి. ఆ పీడిఎఫ్ కూడా మీకు అలా ఒక 30 సెకండ్స్‌లో చూపిస్తా. ఇక్కడ నేను మీకు ఏమి స్కిప్ చేయట్లే. సో,
ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది రియల్ వరల్డ్ మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలని. చాలామంది డెమోస్ బిల్డ్ చేస్తారు. అంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో, ఇక్కడ చూడొచ్చు ప్రైజింగ్ బ్రేక్ డౌన్ అని ట్విలియో ఎన్ఐటెన్ ఇంకా రీటైల్. లోకల్ నెంబర్ అంటే మనం ఒక నెంబర్ తీసుకుంటే $1.15 పే చేయాలని. ఇంకా అవుట్‌బౌండ్ కాల్‌కి ఎంత అవుతుంది, ఇన్‌బౌండ్ కాల్‌కి ఎంత అవుతుంది, టోటల్ మీరు ఎంత పే చేస్తారు, మనం ఇన్ని కాల్స్ మాట్లాడితే మనకి యావరేజ్ ఇన్ మినిట్స్ అనుకుంటే మనకి ఇంత అవుతుంది కాస్ట్. ఇలా అని ఇంకా కొన్ని ఉంటాయి మనం బ్రాండ్ కాలింగ్ అని, సీనేమ్ అని వీటి వల్ల ఏంటంటే మన నెంబర్ బ్లాక్ అవ్వకుండా సస్పీషియస్‌గా ఉండకుండా మన నెంబరు మీద బ్రాండింగ్ వస్తది. అవి కావాలంటే అడిషనల్ కాస్ట్ అవుతదని. ఇంకా కొన్ని మనం ఏ2పీ వెరిఫికేషన్ చేసుకోవాలి మన నెంబర్ అనేది లాంగ్ టర్మ్‌లో రన్ అవ్వాలంటే. అవన్నీ క్లయింట్‌కి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది మేము పెట్టాం. సో, మనం ఇప్పటి వరకు ఎంతవరకు ఎన్ని డేస్ వరకు మనకయింది? క్లయింట్ వచ్చి సెకండ్ డే వరకు అయింది. డిసెంబర్ 21 వరకు. నెక్స్ట్ ఏమన్నారంటే అతను చూసారు డిసెంబర్ 22 చూసేసి నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు. వాట్సాప్‌లో ఉన్న కాన్వర్జేషన్ కూడా ఇక్కడ వీడియోలో ప్లే చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆయన ఏమన్నారంటే ఒక మీట్ పెట్టుకుందాం. మొత్తం నా రిక్వైర్మెంట్ ఇంకా డీటెయిల్‌గా మీకు చెప్తాను. అంటే ఆయన ఫస్ట్ చెప్పిన మీట్‌లో నేను ఆ యొక్క ప్రపోజల్ షేర్ చేశాను. తర్వాత ఆయన అడిషనల్‌వి అడిగారు ఇంకొన్ని. సో, నెక్స్ట్ మీట్ అయింది. ఎప్పుడయిందంటే డిసెంబర్ 23 అయింది మీటు. మీకు ఆ మీట్ కూడా మీకు ఇక్కడ రికార్డింగ్స్‌లో చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు డిసెంబర్ 23 అనమాట. మీరు మీట్ చూడొచ్చు. ఆ మీట్‌లో ఏం జరిగిందంటే మా టీమ్ జాయిన్ అయ్యాం. మేము ఇంకా క్లయింట్ అతను జాయిన్ అయ్యారు. అతను మొత్తం చెప్పారు. నాకు ఇది ఎగ్జాక్ట్‌గా కావాలి. నాకు కొన్ని అడిషనల్ థింగ్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. నేను చాలా అడ్వాన్స్డ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీరు చేయగలరా? మొత్తం అడిగారు. యాహ్! యెస్ వి కెన్ డూ ఇట్ అని చెప్పాను. ఫస్ట్ కాల్‌లో ఏం చేశానంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా. మొత్తం ఆపరేషనల్ కాస్ట్‌లు ఎంత అవుతదో ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా మొత్తం. తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్లాన్ కూడా చెప్పా. ఆయన కొన్ని క్వెషన్స్ అడిగారు. అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో ఒక మెయిన్ థింగ్ ఉందనమాట. అంటే ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క పిన్ కోడ్ లొకేషన్‌తో ఉంటారు. మనం ఆ యొక్క లొకేషన్ ఇండికేట్ చేసి ఒక థింగ్ అనేది చేయాలి. ఆ యొక్క లొకేషన్ మీరు ఎలా చేస్తారని అలా కొన్ని టైప్ ఆఫ్ టిపికల్ క్వెషన్స్ అడిగారు. అవి కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేసాం మొత్తం డీటెయిల్‌గా. సో, అంతా బానే అయింది. ప్రాజెక్ట్ అనేది ఓకే అయింది. ఒక 6 డేస్ తర్వాత అలా. ప్రాజెక్ట్ ఓకే అయ్యాక అతను ఇనీషియల్ పేమెంట్ చేశారు. మీరిక్కడ చూడొచ్చు. ఇనీషియల్ పేమెంట్ వచ్చేసి 10,000 చేశారనమాట ఆయన. ఎప్పుడు చేశారంటే డిసెంబర్ 27 చేశారు. 10,000 పేమెంట్. మీరిక్కడ చూడొచ్చు. అండ్ డిసెంబర్ ఆయన అంటే మేము 2 ఫేజెస్‌లో పేమెంట్ చేయమన్నాం. బట్ క్లయింట్ ఏమన్నారంటే మీరు ఫేజ్ వైస్ కంప్లీట్ చేస్తారు కదా! ఒక్కొక్క ఫేజ్‌కి ఒక్కొక్క 10,000 అలా నేను చేస్తాను అని చెప్పారు. సో, మేము కూడా ఓకే అన్నాం అలాగా. సరే ఇంకా 10,000 చేశాక మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ వచ్చాక. ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక అలా జాన్వరిలోకి వెళ్ళాం. జాన్వరి ఎండింగ్‌కి వచ్చేసరికి మేము ప్రాజెక్ట్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. టెస్టింగ్ కూడా అయింది. క్లయింట్‌కి చూపించాం. అతను కూడా ఓకే అన్నారు. కానీ క్లయింట్ సైడ్ వాళ్ళ కంపెనీ వర్క్‌లో బిజీగా ఉండి ఒక 2 మంత్స్ ఎక్స్‌టెండ్ అయింది. అంటే ఆ 2 మంత్స్‌లో మేము చేసిన వర్క్ ఏం లేదు. కానీ వాళ్ళు సైడ్ టెస్టింగ్ చేసుకున్నారు. ఒక్కొక్క ఫేజ్ టెస్టింగ్ చేసుకొని అలా పేమెంట్ అనేది మాకు ఇచ్చారు. అంటే రియల్ వరల్డ్‌లో కూడా డిప్లాయ్ చేశారు. తర్వాత మార్చ్‌లో. నెక్స్ట్ చూసుకుంటే 3 పేమెంట్స్ ఎప్పుడొచ్చాయంటే జాన్వరి 23 ఒక పేమెంట్ వచ్చింది. ఫిబ్రవరి 3 ఒక పేమెంట్ వచ్చింది. మార్చ్ 20 ఒక పేమెంట్ వచ్చింది. తర్వాత ఇంకో పేమెంట్ వచ్చింది 15,000 అనమాట. అది కూడా ఫిబ్రవరిలోనే వచ్చింది. అది వేరే అకౌంట్‌కి వచ్చింది. ఆ స్క్రీన్‌షాట్ కూడా చూపిస్తా. ఫస్ట్ జాన్ 23 5:03 పీఎంకి 10,000 పేమెంట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో 10,000 పేమెంట్ వచ్చింది. ఎప్పుడు? ఇది మార్చ్ 20 అనమాట లాస్ట్ పేమెంట్ ఇది. తర్వాత ఇది ఫిబ్రవరిలో వచ్చింది ఈ పేమెంట్ 20,000. తర్వాత ఇంకో పేమెంట్ కూడా ఫిబ్రవరిలో 15,000 వచ్చింది. టోటల్ 65,000 అనమాట ఈ ప్రాజెక్ట్ వాల్యూ. 650 USD. సో, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ గురించి చూద్దాం. అసలు ప్రాజెక్ట్ ఏంటి? అసలు ఎంత అమౌంట్ పే చేయడానికి మీరు చూడొచ్చు ఇక్కడ. ఫస్ట్ ఏమవుతుందంటే వాళ్ళు యాడ్స్ రన్ చేస్తారు. యాడ్స్‌లో ఎవరైనా ఫార్మ్ ఫిల్ చేస్తే ఆ యొక్క డేటాతో మనకు కాంటాక్ట్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది గో లెవెల్ సీఆర్ఎంలో. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ వాయిస్ ఏజెంట్ అనేది వాళ్ళకి కాల్ చేస్తుంది. ఇంకా ఆటోమేటిక్‌గా ఒక ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేస్తుంది. మనం ఎన్ఐ10లో బిల్డ్ చేసాం ఆ వర్క్‌ఫ్లో. మనకి ఎన్ఐ10ని గో లెవెల్‌తో కనెక్ట్ చేసాం డేటా రిసీవ్ చేసుకోవడానికి వెబ్ హుక్స్ యూజ్ చేసి. సో, తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక కాల్ అనేది ట్రిగ్గర్ చేస్తాం. ఇక్కడ ఈ వర్క్‌ఫ్లో ఏం చేస్తదంటే కాల్ ట్రిగ్గర్ చేస్తుంది.
ఎవరికి కాల్ చేస్తుందంటే ఎవరైతే పర్సన్ ఫామ్ ఫిల్ చేస్తారో ఆ పర్సన్కి కాల్ చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే కాల్‌లో మన వాయిస్ ఏజెంట్ అనేది క్వాలిఫై చేస్తుంది. ఆ పర్సన్ కొన్ని క్వెషన్స్ అడుగుతుంది. వాట్స్ యువర్ బడ్జెట్? వాట్స్ యువర్ టైమ్ లైన్? అండ్ వాట్స్ యువర్ లొకేషన్ అని అలా కొన్ని క్వాలిఫైయింగ్ క్వెషన్స్ అడుగుతది. ఇఫ్ ద పర్సన్ ఈస్ క్వాలిఫైడ్ అండ్ వాంట్స్ టు బుక్ అన్ అపాయింట్మెంట్ దెన్ ఇట్ విల్ లెట్ ద యూజర్ టు బుక్ అన్ అపాయింట్మెంట్ అనమాట. అంటే యూజర్‌ని అంటే యూజర్‌ని అవైలబిలిటీ అడుగుతుంది. అవైలబిలిటీ చెప్పాక అపాయింట్మెంట్ అనేది బుక్ చేస్తుంది. సో, ఇంతవరకు బానే ఉంది. అపాయింట్మెంట్ బుక్ అయిపోయాక కాల్ ఎండ్ అయిపోతుంది. కాల్ ఎండ్ అయిపోయాక ఇక్కడ కాల్ అనాలిసిస్ డేటా మొత్తం ఒక వర్క్‌ఫ్లోలో మనం తీసుకొని దాన్ని సీఆర్ఎంలో అప్డేట్ చేస్తాము. ఒకవేళ కాల్ బ్యాక్ రిక్వెస్టెడ్ అంటే నాకు ఇప్పుడు బిజీగా ఉన్నాను పర్సన్ కాల్ చేసినప్పుడు. ఒక 10 మినిట్స్ తర్వాత కాల్ చేస్తామని వాయిస్ ఏజెంట్‌ని అడిగితే 10 మినిట్స్ తర్వాత ఎగ్జాక్ట్‌గా కాల్ చేస్తుంది. ఆ లాజిక్ కూడా మేము ఇంప్లిమెంట్ చేసాం ఈ ప్రాజెక్ట్‌లో. ఇంకా, ఇంకా ఏంటంటే మొత్తం సీఆర్ఎంలో ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ పొరపాటున కాల్ కట్ అయిపోతే ఆటోమేటిక్‌గా వెంటనే వాయిస్ ఏజెంట్ కాల్ చేస్తుంది. అదొక ఫీచర్ మేము ఇంప్లిమెంట్ చేసాం. ఇంకా ఆటోమేటిక్‌గా ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉండి అపాయింట్మెంట్ బుక్ చేయలేదో వాళ్ళు ఫాలో అప్ పైప్‌లైన్‌లోకి వెళ్తారు. ఆటోమేటిక్‌గా ఫాలో అప్స్ వెళ్తాయి అదొకటి. మీరిక్కడ చూడొచ్చు ఇవన్నీ వర్క్ ఫ్లోస్ ప్రాజెక్ట్ కోసం బిల్డ్ చేసాం. ఇలాంటి ప్రాజెక్ట్స్ మేము వేరే వాళ్ళకి కూడా చేసాం. అంటే మా దగ్గర ఆల్రెడీ టెంప్లెట్స్ ఉన్నాయి. ఆ టెంప్లెట్స్ యూజ్ చేసి మేము కస్టమైజ్ చేసుకున్నాం. మొత్తం ఇది ఇక్కడ ఈ వర్క్ ఫ్లో చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి వాయిస్ ఏజెంట్ వర్క్ ఫ్లో అనమాట. ఇది మేము ఎక్కడ రీటైల్ ప్లాట్‌ఫామ్‌లో బిల్డ్ చేసాం. ఇలా డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ అనేవి బిల్డ్ చేసాం ప్రాజెక్టు. ఇది వచ్చేసి ఫైనల్ ప్రాజెక్ట్. మెయిన్ ఎండ్ గోల్ వచ్చేసి అపాయింట్మెంట్ బుక్ చేయడం, లీడ్‌ని మనం కన్వర్ట్ చేయడం. ఇంకా ఎవరైతే ఫాలో అప్ కావాలో వాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా ఫాలో అప్ సెండ్ చేస్తది మన ప్రాజెక్ట్ అనేది. ఇది వచ్చేసి మన $650 యూఎస్‌డి ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు మీరు కూడా అడగొచ్చు. మేము కూడా ఎలాంటి క్లయింట్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి? మేము కూడా ఇంత వర్త్ ఆఫ్ డీల్స్ ఎలా క్లోజ్ చేయాలని. సో, మీకు నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ మీ యొక్క సోషల్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. నాకొచ్చేసి లింక్డ్ఇన్‌లో ఆయన మెసేజ్ చేశారు. బికాజ్ నా లింక్డ్ఇన్ మొత్తం కంటెంట్ దీని మీద ఉంటది. ఏఐ ఆటోమేషన్ పైన ఉంటది. ఏఐ వాయిస్ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్ పైన నేను చేసిన ప్రాజెక్ట్స్ పైన కంటెంట్ అనేది పోస్ట్ చేస్తాను. సో, అతను నా యొక్క కంటెంట్ చూసి నాకు మెసేజ్ చేశారనమాట. సేమ్ అలానే చాలామంది మెసేజ్ చేశారు. మీరు కూడా ఒక ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకోటి మీకు హానెస్ట్‌గా చెప్తాను. ఏంటంటే చాలామంది చెప్తారు క్లోజర్ ఫస్ట్ క్లయింట్ విత్ $2000 డీల్ అని, $1000 డీల్ అని చాలామంది ఉన్నారు యూట్యూబర్స్ చెప్పేవాళ్ళు. $2000 క్లోజ్ చేశాను ఫస్ట్ క్లయింట్ అని. కానీ ట్రస్ట్ మీ గాయ్స్ అంత అమౌంట్ ఆఫ్ డీల్ అనేది మన ఫస్ట్ క్లయింట్ మనకి ఎప్పుడు పే చేయరు. ఎందుకంటే అది యూఎస్ క్లయింట్ అయితే అస్సలు పే చేయరు. ఎందుకంటే వాళ్ళు మనల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. వాళ్ళకి కేస్ స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వాళ్ళ దగ్గర మనం ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి మనం చాలా తిప్పలు పడాలి. సో, మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చిందంటే దానికి కారణం ప్రీవియస్ కేస్ స్టడీస్ మేము షోకేస్ చేసుకున్నాం. ఇంకా మా యొక్క యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాం. ఇలా మొత్తం మేమేం చేస్తున్నాం మా యొక్క ఎడ్యుకేషన్ గురించి మొత్తం చెప్పాం. ఎందుకంటే ఆ క్లయింట్ యొక్క ఫౌండర్ కూడా ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఎన్ఐటీ కాలేజ్ అనమాట. ఫౌండర్ కూడా ఆ యొక్క కంపెనీ. సో, మేము కూడా ఎన్ఐటీ నుంచి అలా అయింది. అంటే మనకు కొన్ని కేస్ స్టడీస్ ఉంటే మనకి ఏ క్లయింట్‌నైనా ఈజీగా మనం క్లోజ్ చేయొచ్చు. సో, మీకేం చెప్తానంటే మీకు కూడా ఇలాంటి క్లయింట్స్‌ని క్లోజ్ చేయాలంటే ఫస్ట్ మీరు కొన్ని కేస్ స్టడీస్ అనేవి బిల్డ్ చేసుకోండి. ఒక స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో అనేది బిల్డ్ చేసుకోండి. దానికోసం మీరు ఫ్రీగా అయినా పర్లేదు. ఫస్ట్ ప్రాజెక్ట్స్ అనేవి ఫ్రీగా అయినా చేయండి. తర్వాత తక్కువ అమౌంట్‌కి ఒక 10,000, 5,000 అయినా పర్లేదు చేయండి. మనకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ మీ యొక్క పోర్ట్‌ఫోలియో స్ట్రాంగ్‌గా ఉంటే అప్పుడు మీరు చిన్న చిన్న వాటిపైన టైం వేస్ట్ చేయకుండా పెద్ద ప్రాజెక్ట్స్ కోసం మీరు ఫుల్‌గా రీచ్ అవ్వండి. సో, ఆటోమేటిక్‌గా ఒక 2, 3 మంత్స్ కంటిన్యూయస్‌గా ట్రై చేస్తే మీరు కూడా ఈజీగా క్లోజ్ చేస్తారు. సో, అంతే ఈ వీడియో మీకు. ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మాత్రం లైక్ చేయండి. ఇంకా షేర్ చేయండి.